హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం క్లాస్ 54 యూనిట్ 1లో బి కేటగిరీ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. యూనిట్ 1లో ఏ కేటగిరీ ఏం మాట్లాడని చెప్పండి అమ్మా? స్పెక్ట్రోఫోటోమెట్రీ కదా. బి కేటగిరీ ఈరోజు మాట్లాడుతాను. ఏంటి? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఇది అయిపోతే మనకి యూనిట్ 1 కంప్లీట్. ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ దీన్ని యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తాం. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. దీంట్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇంట్రడక్షన్ ఏంటి చూడండి. యూవి విజిబుల్ స్పెక్ట్రోమీటర్ కెన్ రికార్డ్ ది స్పెక్ట్రా ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ 200 to 8 నానోమీటర్ వేవ్ లెంగ్త్. ఒక స్పెక్ట్రమ్ రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి మీరేని? సపోజ్ ఆటం తీసుకుంటే, సపోజ్ మ్యాటర్లో మాలిక్యూల్లో ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఉండవు చెప్పండి అమ్మా? ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అంతే కదమ్మా. ఆటమ్ ఫస్ట్ ఎనర్జీ ఈక్వల్ టు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, అలా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సపోజ్ ఎలక్ట్రాన్ లోవర్ ఎనర్జీ లెవెల్లో ఉంది, దీనికి ఇది ఎగ్జిట్ అవ్వాలి అనుకుందాం. కొంత ఎనర్జీ ఇవ్వాలి కదండి. ఎంత ఎనర్జీ? లైట్ పాస్ చేయాలి కదండి. ఆ లైట్ వేవ్ లెంగ్త్ ఏ రేంజ్లో ఉంటుంది? 200 to 800 నానోమీటర్స్ రేంజ్లో ఉన్న లైట్ని పంపిస్తే అందులో ఉన్న ఎలక్ట్రాన్ దీంట్లోకి జంప్ అవుతుంది, హైయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతుంది. మరి అట్ హైయర్ ఎనర్జీ లెవెల్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్స్టేబుల్ మనకు తెలుసు. కాబట్టి ఎలక్ట్రాన్ మళ్ళీ రిటర్న్స్ టు గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తుంది. మరి గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పుడు తనకున్నటువంటి ఎనర్జీని బయటకి ఇస్తుంది కదా, ఆ ఎనర్జీని ఏమంటాం? ఎమిషన్ ఎనర్జీ. ఈ ఎమిషన్ ఎనర్జీని ప్రిజం ద్వారా పంపించి మన ఫోటోగ్రఫిక్ ప్లేట్ మీద చూస్తే ఒక లైన్స్ వస్తాయి కదండి, దీన్ని ఏమంటామండి? స్పెక్ట్రమ్ అని చెబుతాం. అర్థమైందా? when electron jumps from lower energy level to higher energy level, at higher energy level electron is unstable, it returns to back towards ground level with emission of energy. This emission energy passes through the prism, then we get a spectrum on photographic plate. And a simple spectrum, hydrogen spectrum గురించి మాట్లాడామా లేదా ఇంటర్మీడియట్లో? అలాగే ఇక్కడ కూడా యూవి విజిబుల్ రేంజ్లో ఉన్న రేడియేషన్స్ కానీ పంపిస్తే, దట్ ఈజ్ 200 నుండి 8 నానోమీటర్ రేడియేషన్స్ పంపిస్తే మనకు వచ్చేటటువంటి పంపించినప్పుడు ఏమవుద్దండి? ఎలక్ట్రాన్ హైయర్ లెవెల్కి వెళ్తే హైయర్ లెవెల్ మళ్ళీ కిందకు వస్తాయి, ఎమిషన్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఆ రిలీజ్ ఎనర్జీని ఫోటోగ్రఫిక్ ప్లేట్ మీద పెడితే మనకు స్పెక్ట్రమ్ వస్తుంది. ఆ స్పెక్ట్రాన్ని యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, స్పెక్ట్రమ్ అని ఆ ఇన్స్ట్రుమెంట్ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అని చెబుతాం. మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ట్రాన్సిషన్ జరిగింది కాబట్టి స్పెక్ట్రాన్ని ఏమంటాం? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని చెబుతాం. ద స్పెక్ట్రమ్ అబ్టైన్డ్ ఫ్రమ్ డ్యూ టు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. కాబట్టి దట్ స్పెక్ట్రోస్కోపీ వి కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. దట్ స్పెక్ట్రోస్కోప్స్ కమ్స్ అండర్ విచ్ రీజియన్స్ ఆర్ 200 to 8 నానోమీటర్ వేవ్ లెంగ్త్ లైట్ వెన్ యూ పాస్డ్ త్రూ ది మ్యాటర్, నథింగ్ బట్ మాలిక్యూల్, నథింగ్ బట్ ఆటమ్. ఆ రేంజ్లో పంపిస్తున్నాం కదా, యూవి విజిబుల్ రేంజ్లో పంపిస్తున్నాం కాబట్టి ఈ స్పెక్ట్రోస్కోప్ని ఏమంటాం? యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోప్ అని చెప్తాం. క్లియర్? ఈ పాయింట్ అందరికి అర్థమైంది. యూవి విజిబుల్ స్పెక్ట్రోమీటర్ కెన్ రికార్డ్ ది స్పెక్ట్రా ఆఫ్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్, చెప్పండి అమ్మా, ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ 200 to 800 నానోమీటర్స్. 1 minute. ఓకే, ఫస్ట్ పాయింట్ క్లియర్ కదండి. సెకండ్ పాయింట్కి వద్దామండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. 5 మార్క్స్ అడగవచ్చండి, చెప్పలేము. ద యూవి విజిబుల్ రేడియేషన్స్, ఏ రేడియేషన్స్ అండి? యూవి విజిబుల్లే కదండి. ఎందుకు 208 నానోమీటర్ పంపిస్తున్నాం? ద యూవి విజిబుల్ రేడియేషన్స్ ఏం చేస్తాయి? ప్రమోట్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఇప్పుడు చెప్పింది.
ఏ ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది జనరల్గా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే కదండి. ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బాండెడ్ ఎలక్ట్రాన్స్. సపోజ్ ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, ఈ ఎలక్ట్రాన్స్లే బాండ్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ వెరీ ఫార్ ఫ్రమ్ ది న్యూక్లియస్, కాబట్టి దిస్ ఎలక్ట్రాన్ వెరీ ఫ్రీ ఫ్రమ్ ది న్యూక్లియస్. దట్స్ మీన్ దిస్ ఎలక్ట్రాన్ గోస్ టు హైయర్ ఎనర్జీ లెవెల్ జనరల్లీ. కాబట్టి ద యూ విజిబుల్ రేడియేషన్స్ ఏం చేస్తాయి? యూ విజిబుల్ రేడియేషన్ పంపిస్తే ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రమోట్ అవుతాయి. ఎక్కడికి? లోవర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగిందా లేదా? ఎస్. జనరల్గా ఎంఓటీ థియరీకి కెమికల్ బాండ్ అప్లై చేస్తే లోవర్ ఎనర్జీ లెవెల్ని ఏమంటాం? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, బిఎంఓ. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్తాం, బిఎంఓ. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కదా, అకార్డింగ్ టు ఎంఓ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. లోవర్ ఎనర్జీ లెవెల్ని బిఎంఓ అంటాము, హైయర్ ఎనర్జీ లెవెల్ని ఏబిఎంఓ. అంటే ఏంటి? ఏబిఎంఓ అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్తాం, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం. అది ఇక్కడ ఎక్కువ చెప్పలేము, అందువల్ల జస్ట్ లోవర్ ఎనర్జీ లెవెల్స్ని ఏమంటాం? బిఎంఓ, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని. హైయర్ ఎనర్జీ లెవెల్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెబుతాం. క్లియర్? సో ఈ పాయింట్ ప్రిన్స్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిఎంఓ, ఏబిఎంఓ. ఓకే, రెడీగా ఉన్నారు కదా? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి అంటున్నారు కదమ్మా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్? 3 types. Sigma electrons, pi electrons, n electrons. N means non-bonding electrons. Sigma electrons means what? The electrons which are present in sigma bond. Pi electrons means what? The electrons present in pi bond. N electrons means what? Non-bonding electrons. Non-bonding electrons. ఇది అర్థమైంది కదమ్మా. టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ చెప్పండి అమ్మా, చెప్పండి. 3 types. Sigma electrons, pi electrons, n electrons. Sigma electrons means which are present in sigma bond. Pi electrons means which are present in pi bond. N electrons means which are present in non-bonding lone pair of electrons, not involved in bond formation. అర్థమైంది? గుడ్. మరి ఎలక్ట్రాన్స్కి చెప్పాను లోవర్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది. లోవర్ ఎనర్జీ లెవెల్ అంటే బిఎంఓ ఉంటుంది. అదేవిధంగా హైయర్ ఎనర్జీ లెవెల్ ఏబిఎంఓ ఉంటుందా ఉండదా? ఎస్. ప్రతి ఎలక్ట్రాన్కి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్కి ఎనర్జీ లెవెల్స్ ఉండవా? ఎలక్ట్రాన్స్ ఆటంకి ఉన్నాయంటే ఎలక్ట్రాన్కి ఉన్నట్టే కదా. ఇక్కడ లోవర్ ఎనర్జీ లెవెల్ నథింగ్ బట్ బిఎంఓ, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. హైయర్ ఎనర్జీ లెవెల్ ఏబిఎంఓ ఏంటి చూద్దాం. సిగ్మా కాబట్టి బిఎంఓ సింబల్ ఏంటండి? సిగ్మా. ఏబిఎంఓ సిగ్మా స్టార్, గుర్తొస్తుంది. సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. ఎనర్జీ ఆర్డర్ చెప్పుకున్నాం కదా మాలిక్యులర్ ఆర్బిటాల్ కెమికల్ బాండ్లో అట్లా. సో సిగ్మా ఎలక్ట్రాన్స్కి బిఎంఓ ఏంటమ్మా సింబలు? సిగ్మా. ఏబిఎంఓ స్టార్ ఉంటే ఏబిఎంఓ యాంటీ బాండింగ్. పై ఎలక్ట్రాన్స్కి ఏంటండి? పై స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. అర్థమైపోయింది. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ సింబల్ బిఎంఓ ఏంటండి? ఎన్. ఏబిఎంఓ అనేది ఉండదండి. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ ఉండదు ఫర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అని టేబుల్. నెక్స్ట్ ఈ పాయింట్ చదవండి. Hence, theoretically, how many types of transitions are possible? Electronic transitions చెప్పండి. 4 types. ఎందుకు? సిగ్మా నుండి సిగ్మా స్టార్కి వెళ్ళొచ్చు, పై నుండి పై స్టార్కి వెళ్ళొచ్చు. ఎన్ అనేది ఎన్ నుంచి ఎన్ ఎలక్ట్రాన్ సిగ్మా స్టార్కి వెళ్ళొచ్చు, లేకపోతే పై స్టార్కి వెళ్ళొచ్చు. హౌ మెనీ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్? థియరిటికల్లీ 4 types. అర్థమైందా? సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, అలాగే ఎన్ టు సిగ్మా స్టార్. ఓకేనా? ఎన్ టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, నెక్స్ట్ ఎన్ టు పై స్టార్. 4 ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్. పాయింట్ అర్థమైపోయింది కదమ్మా. థియరిటికల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ పాసిబుల్? 4. టెల్ మీ సార్. సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్. అర్థమైంది. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూడండి.
ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్కి వస్తే ఏమర్థమైంది చెప్పండి. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఇది ఎనర్జీ కదమ్మా, ఎనర్జీ. ఓకే, ఇది సిగ్మా బిఎంఓ. ఈ మూడు ఏమవుతాయి చెప్పండి అమ్మా, బిఎంఓ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అవుతాయి. ఈ రెండు ఏమవుతాయి చెప్పండి, ఈ రెండు ఏబిఎంఓ, అంతే కదండి. ఇక్కడ రెండో వచ్చాయి, ఎందుకు ఎన్కి లేదు కదా. గుడ్. మరి ట్రాన్సిషన్స్ ఏంటి, సిగ్మా టు సిగ్మా స్టార్. ఈ ఇందులో ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది కదా, ప్రమోట్ అవుతుంది కదా. ఎప్పుడు యూవి రేడియేషన్స్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ జంప్ అవుతుంది. ఇది ఒక ట్రాన్సిషన్. తర్వాత ఎన్ టు సిగ్మా స్టార్, ఇది ఒక ట్రాన్సిషన్. అలాగే పై టు పై స్టార్, ఇది పై కదమ్మా, ఇది పై స్టార్, పై స్టార్. సో పై టు పై స్టార్. తర్వాత ఇది ఎన్ పై, ఎన్ టు పై స్టార్. అర్థమైందా? ఓకే, లాస్ట్ పాయింట్ ఉండిపోయిందండి, అది క్లోజ్ చేసిస్తే మనకు కంప్లీట్ అయిపోయినట్టే. ఎక్స్పెరిమెంటల్లీ ఫౌండ్ దట్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్డర్, ఎనర్జీ ఆర్డర్ చెప్పండి మీరేని. ఎనర్జీ ఆర్డర్ ఫస్ట్ ఎనర్జీ దీనికి ఎక్కువ ఉంటుంది కదమ్మా, సిగ్మా టు సిగ్మా స్టార్. ఆ తర్వాత ఎన్ టు సిగ్మా స్టార్. ఆ తర్వాత పై టు పై స్టార్. ఆ తర్వాత ఎన్ టు పై స్టార్. ఓకేనా? దిస్ ఈజ్ ఎనర్జీ. యూ హ్యావ్ టు రిమెంబర్. సిగ్మా టు సిగ్మా స్టార్, తర్వాత ఎన్ టు సిగ్మా స్టార్, తర్వాత పై టు పై స్టార్, తర్వాత ఎన్ టు పై స్టార్. దిస్ ఈజ్ ఎనర్జీ ఆర్డర్. సో ఇక్కడ కంప్లీట్ అయింది, ఇంట్రడక్షన్ టాపిక్ అయింది. దాంట్లో ప్రిన్సిపల్ అనేది సెకండ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది 5 మార్క్స్ అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అనొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ గురించి, వీటి గురించి మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ది ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఫర్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని అడుగుతాడు. వీటి గురించి సపరేట్గా మనం మాట్లాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.